ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఉత్సాహంతో ఏపీ ల్యాండ్ టైటిలింగ్, ఒక రకంగా చెప్పాలంటే వితిన్ బ్రాకెట్స్లో గ్రాబింగ్ యాక్ట్ 2023ని దొంగదారిని అమలు చేయడానికి పూనుకోవడం, దాని మీద ఆయన అనేక అంశాలను లేవనెత్తడం, దానికి ఈ ప్రెస్ మీట్ నేను శివశంకర్రావు జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ, అలాగే లంకా దినకర్ గారు చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బీజేపీ, అలాగే నీలాయపాలెం విజయ్ కుమార్ గారు అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ దీని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి నిర్ణయించడం అయినది. ముఖ్యంగా దీని దురుద్దేశం ఏమిటి అన్నది హైకోర్టులో మేము ఇప్పుడు అమలు చేయట్లేదు, పూర్తిగా బాడీస్ని అపాయింట్ చేసిన తర్వాత మాత్రమే మేము అమలు చేస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కానీ దొడ్డిదారిన అమలు చేయడానికి నిర్ణయం చేసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ పాలక వర్గం, అలాగే ఇది కేంద్ర చట్టం అన్ని రాష్ట్రాల్లో ఉందని చెప్పి ఒక అబద్ధం. రెండవది, నిన్న నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఏం తెలుసు ఈ యాక్టు, కరెక్టే, మీరు అనుకున్న యాక్ట్ ప్రతిపక్షాలకు తెలియకపోవచ్చు. ప్రతిపక్షాలకి ప్రజా సంక్షేమమే, ప్రజాశ్రేయస్సే పరమావధి. మీరు మోడల్ యాక్ట్లో ఈవెన్ మహారాష్ట్ర యాక్ట్ ఈ రెండింటిని రిఫరెన్స్గా పంపించింది నీతి ఆయోగ్. అందులో ఉన్నటువంటి అన్నిటినీ మార్చేసి సొంత ఎజెండాతో, ఉదాహరణకి మీకు ల్యాండ్ టైటిల్ డిస్ప్యూట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి 3 సంవత్సరాల వరకు టైం ఇచ్చారు. ప్రెజెంట్ కన్క్లూజన్ ఆఫ్ ది టైటిల్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాంట్లో మీరేం చేశారు, దాన్ని 2 సంవత్సరాలకు కుదించేసి కన్క్లూడ్ చేసేస్తారు అబ్జెక్షన్స్ లేకపోతే 2 years తర్వాత. ఆ తర్వాత అతని హక్కు కోల్పోతాడు. అంటే అర్థమేంటి, మీకు లిమిటేషన్ యాక్ట్ కానీ జనరల్ క్లాసెస్ యాక్ట్ కానీ ఏమీ వర్తించవు, మీకు మీ సొంత యాక్టే దీని ఉద్దేశం. ఇంకా అనేక లోపభూయిష్టంగా మీరు యాక్ట్ని తయారు చేసి సిపిసి కింద చేయడానికి వీల్లేదు, న్యాచురల్ జస్టిస్ మీదే చేయాలి అని మీరు నిర్ధారించడము. అట్లానే మీకు బడ్జెట్ వచ్చేసరికి బయట సంస్థల నుంచి డొనేషన్స్ తీసుకోవచ్చు అనేటువంటి ప్రావిజను. ఇవి ఎంత ప్రమాదకరం. రెండవది, హైకోర్టు కానీ ఏమైనా డిసైడ్ చేసినట్లయితే మీరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర 1 week or 15 days ఆర్డర్తో సహా మీరు ప్రొడ్యూస్ చేయకపోయినట్లయితే మీరు హక్కును కోల్పోతారన్నటువంటి ప్రావిజను. ఇవన్నీ దేనికి సంకేతం అండి? ముఖ్యమంత్రి గారు మేఘాల మీద దీన్ని మమా అనిపించి టైటిల్ని ఇష్టాసారంగా మార్చేసి దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశపూర్వ ఉద్దేశాలనే ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు చెప్తున్నాం, మా కూటమి ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రైతులకి శాపం లాంటిది, శరాఘాతం లాంటిది. రైతులందరూ కూడా జర జాగ్రత్త వహించండి. కూటమి అధికారంలోకి వస్తే దీన్ని ఖచ్చితంగా నిలిపివేయడం జరుగుతుందని మా నాయకులు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము కూడా చెప్తున్నాం. దీని మీద చాలా పుంకాను మాట్లాడుతున్నారు. ఇది సెంట్రల్ యాక్టు, మీరు దమ్ముంటే వాళ్ళని అడగండి అని చెప్పేసి. అందుకని నేను మొట్టమొదటిసారిగా మన బీజేపీ చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లంకా దినకర్ గారిని దీని మీద పూర్తి వివరణ ఇస్తారు. పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చూస్తూ ఉన్నాం 2019 నుంచి నేడు 2024 వరకు గడిచిన 5 సంవత్సరాలుగా భూదాహంతో పరితపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ని చూశాం. ప్రతి పట్టణము, ప్రతి గ్రామము అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు, కాదేది అనర్హం అనేటటువంటి విధంగా అన్ని రకాల భూములు, డీకేటీ భూములతో సహా ఏ విధంగా కబ్జాలకి వైకాపా నాయకులు
వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సానుభూతి బదులు కానీ బరి తెగించి ఊర్ల మీద విచ్చలవిడిగా విశృంఖలంగా ప్రజల మీద దాడులు చేస్తూ వారి భూములను లాక్కున్నారో మనం చూసాం. ఈసారి ఒకసారి మనం కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాదు, జే గ్యాంగ్ టైటిలింగ్ చట్టంలాగా ఉంది. ఒకసారి మీరు చూసినట్లయితే రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ గ్యాంగ్ ల్యాండ్ గ్రాబింగ్కి చుట్టంలాగా మారింది. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు తమ యొక్క తాతో ముత్తాతో లేకపోతే వారి తండ్రిలో వారికి సంబంధించినటువంటి జాగీదారుడుగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నాడు. ఈ భూములు మొత్తం, రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ కుటుంబ ఆస్తులు, ఆ ఆస్తులు జగన్కి వారసత్వంగా వచ్చినటువంటి ఈ భూములు, ఈ రాష్ట్రం మొత్తం అనేటటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే ఇవాళ ప్రభుత్వ సలహాదారులు సజ్జల గారు పరస్పరం పొంతన లేనటువంటి వ్యాఖ్యలు ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఏ విధంగా ఈ అంశం నుంచి పక్కదోవ పట్టించాలి, వారి వైఫల్యాలు ప్రజలకి ఏ విధంగా తెలియకుండా చేయాలి, వాళ్ళ ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ గొంతెచ్చి ప్రతిరోజు కూడా ఈ చట్టం మాటున ఏ విధంగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములను ఏ విధంగా లాగేసుకొని అన్యాక్రాంతం చేసుకొని తమ అనుంగ మిత్రులు అస్మదీయులు పరం చేయాలనేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేశారనేటటువంటి అంశాన్ని ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు వెలుగెత్తి చాటుతూనే ఉన్నాయి. దీన్ని ఒకళ్ళేమో మంచి చట్టం అంటారు, మరొకరేమో చట్టం అమల్లోనే లేదంటారు వీళ్ళు, వేరొకరు అమలు చేసేది కేంద్ర ప్రభుత్వం అంటారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, సజ్జలు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. మీరు గమనించండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ అంశంలో ఒక్కొక్క పాత్రను తీసుకొని ప్రతిరోజు వచ్చి వాళ్ళు మాట్లాడే విధానాన్ని కూడా మీరు గమనించండి. ఆ పాత్రదారులు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒక్కసారి భూములు అనేటటువంటిది రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి అంశమా, లేకపోతే రెవెన్యూ శాఖని కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలు చేస్తుందా? ఈ యొక్క అంశం మీద కూడా అవగాహన లేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి మంత్రులతోటి వాళ్ళ రాష్ట్రం ఉందంటే చాలా సిగ్గుగా ఉంది. చట్టాలు ఎప్పుడు మంచివే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, ఈ విధమైనటువంటి హక్కులు ప్రభుత్వాలకు ఇస్తే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు, చెడు నిర్ణయాలు ప్రజల మీద ఉండేటటువంటి అవకాశం ఉంది కదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, చట్టాలు మంచివే కానీ అవి అమలు చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి దురుద్దేశాలు ఉన్నప్పుడు తప్పులు చేస్తారు. తమ సొంత అవకాశాల కోసం తప్పులు చేయడంలో ఈరోజు వైకాపా నాయకులు సిద్ధహస్తులుగా మారారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రెవెన్యూ భూములు, డీకేటీ భూములు, దేవాశాఖ భూములు ఇవన్నీ కూడా దోపిడీ అయిపోయినాయి. ఇవాళ ప్రభుత్వంలో గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఇవాళ కన్ను ఎక్కడ పడిందంటే ప్రజల కష్టార్జితం, స్వార్జితం లేదా వారసత్వంగా వారి కుటుంబ పెద్దల దగ్గర నుంచి వచ్చేటటువంటి భూములపైన ఇవాళ జే గ్యాంగ్ కన్ను పడింది. ఏమండి, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష చట్టం ఏంటండి? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల కష్టార్జితంతో లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యుల వారసత్వం నుంచి వచ్చినటువంటి భూములకి సిగ్గుండాలి అసలు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు ఎవరి హక్కు ఎవరి పరం అవుతా ఉంది? ఎవరి హక్కుని ఎవరు కాలరాస్తా ఆ హక్కు తన జేబులో ఉన్నటువంటి తన సొంత కుటుంబం ఆస్తుల్ని మీకు ప్రజలకి పంచుతున్నటువంటి కలరింగిచ్చేటటువంటి విధంగా ఈ పేరు పెట్టడంలోనే అతిపెద్ద దుర్మార్గం ఉంది. ఇవాళ ఈరోజు ప్రజలందరికీ అనుమానం వస్తుంది, రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ భూములు ఆస్తులు మొత్తం కూడా వైఎస్ఆర్ కుటుంబానికి వాటా ఉంటే ఆ వాటాని వదులుకొని ప్రజలకి వారి జేబులో నుంచి తీసిస్తున్నారా? ఏంటి ఈ దౌర్భాగ్యం, ఏంటి దుర్మార్గం అనేటటువంటి సర్వత్రా ప్రతి వర్గం ప్రజల యొక్క మనసులో ఇవాళ ఉంది. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ చట్టం సంబంధించి
నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి, నీతి మాలిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటి? ఒక్కసారి మీరు గమనించండి ప్రజలారా. రైతుల పాస్బుక్కి టైటిల్ డీడ్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోని పెట్టమని నీతి ఆయోగ్ చెప్పిందా? ప్రజల ఆస్తుల సరిహద్దులకి సంబంధించి రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ పేర్లు రాయమని నీతి ఆయోగ్ చెప్పిందా? ప్రజల ఆస్తుల రిజిస్ట్రేషన్ దస్తావేజులపైన జగన్ ఛాయాచిత్రం పెట్టమని నీతి ఆయోగ్ చెప్పిందా? ఇవాళ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే జగన్ భూభక్ష నుంచి రక్షణ అవసరం అవుతుంది. దానికే డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం అవుతుంది. ఇవాళ మోడీ గ్యారంటీ, బాబు షూరిటీ, పవన్ సింప్లిసిటీ, ఈ మూడిటి కలయికతోటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అక్రమాలు, ఏ విధంగా అయితే ప్రజల యొక్క సంపదను దోచుకునేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేసి సంక్షేమ రాజ్యాన్ని ఈ సంక్షోభంలో నుంచి పక్కకి నెట్టి సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుకి త్రివేణి సంగమం లాగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మూడు కూడా ముందుకు రావడం జరిగింది. ప్రజల ఆశీర్వచనం కోసం ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలు విసుగెత్తున్నారు. ఒక్కసారి మనం కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో ప్రజల ఆస్తులు జే గ్యాంగ్ నుంచి కాపాడాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యం. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే అస్పష్టంగా ఉందో, నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలని కాకుండా నీతి బాహ్యంగా నీతి లేనిటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల ముందు పెట్టదలుచుకున్నాము. నీతి ఆయోగ్ ఏం చెప్పింది, ఈయనేం చేస్తున్నాడు అనేది. ఇవాళ దోచేసినటువంటి లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములు, దాదాపు 15 లక్షల ఎకరాలని చెప్తా ఉన్నారు. ఏమైనాయో తెలియని 40,000కు పైగా ఎకరాలు దేవాదాయ శాఖ భూములు. స్వయాన కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారు, భూములు కనపడట్లేదు 40,000 ఎకరాలు దేవాదాయ శాఖకి సంబంధించి. అస్మదీయులకు కట్టిబెట్టినటువంటి పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భూములు దోచేసిన లక్షలాది ఎకరాలు. ఒక్క ఇండోసోల్ అనేటటువంటి కంపెనీ 2.5 లక్షల ఎకరాలు ఈ ప్రభుత్వం దగ్గర నుంచి లీజ్ బేస్ మీద తీసుకుంటున్నాము అనేటటువంటి చెప్పినటువంటి దస్తావేజులు. వారు 2.5 లక్షల ఎకరా కేవలం ఒక కంపెనీకి సంబంధించినటువంటి దస్తావేజులు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయించినటువంటి భూములకి సంబంధించినటువంటి ఈ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జీవోలు వాటికి అక్రమంగా కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాల్లో కట్టబెట్టినటువంటి భూముల వివరాలు ఎన్ని వేల ఎకరాలు, దాదాపు 31,250 ఎకరాలు ఇప్పటికే ఆ 2.5 లక్షల ఎకరాల్లో కట్టబెట్టేసినటువంటి వైనం. ఏంటయ్యా అంటే 2021 నుంచి చూస్తూ ఉన్నాం క్రమానుగతంగా ఈ అంశాలన్నీ మేము ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం. భూములని అస్మదీయులకి కట్టబట్టే ప్రయత్నం చేస్తూ రెండో వైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి విధానం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా కేంద్ర ముసాయిదా ఏదైతే నీతి ఆయోగ్ పంపిందో మోడల్ యాక్ట్గా, దానిలో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేయటం ఏంటంటే ఈ భూములు కొట్టేసిన భూముల్ని వారి అస్మదీయులకి ఏ విధంగా అన్యాక్రాంతం చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలని పక్కదోవ పట్టించినటువంటి విధానం. ఒకసారి మీరు గమనించినట్లయితే నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ సూచించిన అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం తయారు చేసిన చట్టానికి మధ్య అంతరాలు ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ మొట్టమొదటి అంశం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే ఆస్తులు ఎవరైతే ఉన్నాయో మాకు సంబంధించిన ఆస్తులని పత్రాలు దాఖలు పరిచినటువంటి వాటిని రిజిస్టర్ చేసేటటువంటి అధికారి. ఇతని నియామకం ఎలా జరగాలి అనేటటువంటిది నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, అనుభవం ఉన్నటువంటి అంటే రెవెన్యూ శాఖలో సాధారణంగా అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిని నియమించాలి అని చెప్పారు. వైకాపా నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి చట్టం ప్రకారం ఎవరినైనా నియమించవచ్చు. ఒక్కసారి అంతరాన్ని చూడండి. అనుభవజ్ఞుడైనటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉండే అధికారిని నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే ఎవరినైనా నియమించవచ్చని జగన్ గారి చట్టం చెబుతోంది. ఇవాళ ఎంత అంతరం! జేగాంగ్ ప్రణాళిక ఏముంది దీని వెనకాల? వైకాపా నాయకులు ఇప్పటికే మీకు తెలుసు, ఎల్లయ్య, పుల్లయ్య, రామయ్య, సుబ్బయ్య ఊర్ల మీద పడి వాళ్ళ కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి భూములు, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో చిక్కుకున్నటువంటి భూములు ఎవరైతే ఉన్నారో
ఆ భూ కబ్జాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వైకాపా నాయకులే రేపు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా నామినేటెడ్ అయ్యేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే అధికారి కాదు, ఎవరినైనా నియమించవచ్చు అని చెప్పారు. మీకు తెలుసు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అని చైర్మన్లు వస్తుంటారు నియామకానికి. ఇవాళ గ్రామాల్లో కూడా, పట్టణాల్లో కూడా, నగరాల్లో కూడా వైకాపా నాయకులే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నియమించే వెసులుబాటుని ఏర్పాటు చేసుకున్నారు. రెండో అంశం, ఇందాకనే మన శివశంకర్ గారు చెప్పారు, రిజిస్ట్రేషన్ నమోదు అనంతరం, ఆస్తికి సంబంధించి రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర నమోదు చేసుకున్న అనంతరం ఆస్తి యాజమాన్యానికి సంబంధించినటువంటి కాలపరిమితి అంశం నీతి ఆయోగ్ సిఫార్సు ప్రకారము 3 సంవత్సరాలు ఆస్తి పత్రాలు దాఖలు చేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. తదనంతరం కూడా ఏదైనా డిస్ప్యూట్ అరైజ్ అయితే న్యాయస్థాన పరిధిలోకి ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అనేటటువంటి ఒక మెకానిజాన్ని ఇయటం జరిగింది. అయితే వైకాపా నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి చట్టం ప్రకారం దాన్ని 2 సంవత్సరాలు చేశారు. ఫస్ట్ ఏంటయ్యా దీని వెనకాల జేగాంగ ప్రణాళిక అంటే, అభ్యంతరాలు లేవనెత్తటం కోసం, ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ ఆస్తికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాన్ని లేవనెత్తడం కోసం తగిన సమయం ఇవ్వకుండా ఇతర ఆస్తులు దోచుకోవడానికి వేసినటువంటి ప్రణాళిక ఇది. అయితే ఇందులో ఏం కనపడతా ఉందంటే, ఈ యొక్క మొదట అపాయింట్మెంట్లోనే వాడు ఉన్నాడు, 2 సంవత్సరాల లోపలే దీన్ని కాలపరిమితిని కుదించేసి ఆస్తుల్ని ఎంత తొందరగా లాగేసుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడుతుంది. ఈ 2 సంవత్సరాలు పెట్టడం వెనకాల కూడా ఒక లాజిక్ ఉంది. 2021 నుంచి ఈ రాష్ట్రంలో ఈ విద్యుత్ ప్రాజెక్టులకు అని చెప్పి, లేకపోతే వివిధ రకాల ప్రాజెక్టులు పెట్టుబడులే రాలేదు. జగన్ దోచిన సొమ్ము సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీలకు వెళ్ళి లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుబడుల రూపంలో చూపించి పవర్ ప్రాజెక్ట్ రూపంలో ఈ భూములు లక్షల ఎకరాలు, దాదాపు 4 లక్షల ఎకరాల భూములు దోచేసినటువంటి ప్రక్రియ అప్పుడు ప్రారంభమైంది. డీకేటే భూములు మొత్తాన్ని కూడా మీ అందరికీ తెలుసు, మంత్రులు విశాఖపట్నం సింహాచలం భూముల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని, డీకేటీ భూములు కానీ ఆ దేవాలయ భూముల్ని లాగేసుకున్నారు. వీటన్నిటినీ కూడా ఈ అన్యాక్రాంతం చేసుకున్నటువంటి భూముల్ని 2022 నుంచి ప్రారంభమైంది. 2024 లోపల ఈ తతంగాన్ని మొత్తం పూర్తి చేయాలంటే 2 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకుంటే ఈ ప్రభుత్వ కాల పరిమితి సమయంలోనే ఇది మొత్తం తతంగం పూర్తి చేయొచ్చు అనేటటువంటి కుట్ర దీనిలో దాగి ఉంది. మూడో అంశం, వివాదాల పరిష్కారానికి సంబంధించినటువంటి అంశం. నీతి ఆయోగ్ సిఫార్సు ప్రకారం వివాదాల పరిష్కారానికి భూ వివాదాల పరిష్కార అధికారి, ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపాలి. ఏదైతే రిజిస్టర్ అయినటువంటి భూమికి సంబంధించి ఏదైనా ఆక్షేపణలు ఏమన్నా ఉంటే ఆ ఆక్షేపణలకి సంబంధించి వివాద పరిష్కారానికి ఒక అధికారిని, ఎవరైతే ఆర్బిట్రేటర్స్ అంటావు జనరల్గా, ఎప్పుడైనా ఒక గొడవ జరిగినప్పుడు న్యాయస్థానానికి వెళ్ళే లోపలే పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి వాటికి సంబంధించిన పరిష్కారం చేసేటటువంటి ఒక మెకానిజం సాధ్యమైనంత వరకు కూడా మనం చూస్తుంటాం ఊర్లలో. ఆస్తులకు పంపకాలకి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఊర్లో ఉండేటటువంటి ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చొని వాటిని దాదాపు రిజాల్వ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, కాని పరిస్థితుల్లోనే కోర్టుల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా నీతి ఆయోగ్ ఆలోచించి భూ వివాదాల పరిష్కార అధికారిని ఒకరిని నియమించే మెకానిజం పెడితే, వైకాపా నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి చట్టంలో ఏం చెప్పారంటే, నేరుగా ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ ఆఫీసర్ దగ్గరికి పంపాలి అని చెప్పారు. అంటే మధ్యలో వివాద పరిష్కారానికి ఉన్నటువంటి ఏదైతే ఒక మెకానిజం ఉందో దాన్ని తీసి పారేశాడు. దీని వెనకాల జయగాంగ ప్రణాళిక ఏంటి అంటే, ప్రజల భూములు మాటున వివాదాలని సృష్టించి పరిష్కార అవకాశం లేకుండా అపీలేట్ ఆఫీసర్ దగ్గరికి నేరుగా పంపించడం అంటే, ఆ జయగాంగ ఆ భూముల్ని వివాద పరిష్కారానికి ఆస్కారం కల్పించకుండా దోచేద్దాం అనేటటువంటి ప్రణాళిక. ఎందుకంటే భూముల్లో ఎక్కువ మంది కూడా పేద, లేకపోతే నిమ్న, అట్టడుగు వర్గాలకి సంబంధించిన వాళ్ళ భూములే ఎక్కువగా టార్గెట్ అవుతుంటాయి గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నోరు తెచ్చి మాట్లాడలేరు, లేకపోతే కోర్టుల దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చట్టాన్ని తయారు చేసుకున్నారు. చాలా క్రూరమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి పాయింట్, 4వ పాయింట్, తప్పు చేసినటువంటి అధికారులు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అన్యాయంగా, అక్రమంగా తప్పుని రిజిస్టర్ చేస్తే, ఎవరైనా అవినీతి పరులతోటి చేతులు కలిపి ఆ రిజిస్ట్రేషన్ని హక్కు లేకపోయినా హక్కు ఉన్నట్టుగా రాసి, పత్రాలని రాసి పెట్టినట్లయితే అటువంటి వాళ్ళని చట్టరీత్యా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి క్లాజులో
నీతి ఆయోగ్ స్పష్టంగా అటువంటి అధికారులు చట్టరీత్యా శిక్షార్హులు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలకి లోబడి ఏ చట్టాలు అయితే భారతదేశంలో అమలవుతున్నాయో ఆ చట్టాలకి సంబంధించి లోబడి వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పడం జరిగింది. అయితే వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి చట్టంలో ఏముందంటే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. సెక్షన్ 67 క్లాజ్ 2 ప్రకారం, సబ్సెక్షన్ 2, సెక్షన్ 67 సబ్సెక్షన్ 2 ప్రకారం తప్పు చేసినటువంటి అధికారి, ఇటువంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలు చేసి ఆ పత్రాలన్నింటినీ కూడా రిజిస్టర్ చేసినటువంటి అధికారి మీద ఆ అవినీతి ఏదైతే చేసే వ్యక్తులతో చేతులు కలిపి ఆ తప్పు చేస్తాడో ఆ వ్యక్తి మీద ప్రాసిక్యూషన్ చేయకూడదంట. అంటే బాగా రక్షించుకొని ఇంట్లో దాబెట్టుకొని అటువంటి వాళ్ళకి సన్మానాలు చేసి శాలువాలు కప్పి ఊరేగించాల. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క న్యాయస్థాన సమీక్షకు కూడా ఆయన ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళనటువంటి ఒక నల్ల చట్టాన్నిగా దాన్ని తయారు చేశాడు. నేను ముందే చెప్పాను, ఏ విధంగా ప్రభుత్వాలు ప్రోగ్రెసివ్ థాట్ తోటి మంచి చేయాలనుకున్నప్పుడు చట్టాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, దురుద్దేశాలతోటి వాళ్ళు ప్రజలకి కంటకులుగా ప్రజల యొక్క ఆస్తుల్ని వారి యొక్క రిసోర్సెస్ని దోచేటప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తానికి మచ్చుకి అతిపెద్ద ఉదాహరణ భారతదేశంలోనే ఒక పెద్ద కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలుపరుస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జయగాంగ్ ప్రణాళిక ఇందులో ఏంటంటే అవినీతి భూ కబ్జాదారుల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని నిర్వహించగలిగేటటువంటి అధికారుల్ని ఎలాంటి చిక్కులు లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ యథేచ్ఛగా ప్రజల యొక్క భూముల్ని, ఆస్తుల్ని, వాళ్ళ స్వాధ్యతాన్ని, కష్టార్జితాన్ని దోచేటటువంటి ఒక అతిపెద్ద బృహత్ ప్రణాళిక ఇవాళ జయగాంగ్ చేసింది. ఇవాళ పేద రైతులు, అట్టడుగు వర్గాలు, అదేవిధంగా నిమ్న జాతులకు సంబంధించిన వారికి సంబంధించిన విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సులువుగా ఈ యొక్క అధికారుల్ని వినియోగించుకొని ఏదైతే నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలని కాకుండా నీతి బాహ్యంగా చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకొని భూ కబ్జాదారులతోటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా కక్ష సాధిస్తుంది, ప్రజల మీద కక్ష సాధిస్తుంది. వాళ్ళందరికీ తెలిసి నీతి ఆయోగ్ ఏం చెప్పింది అనేటటువంటిది దాన్ని పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలోని ఇవాళ వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇటువంటి అంశాలు, ఇటువంటి ఆక్షేపణలు అనేకమైనటువంటి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కాబట్టే ఇవాళ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు కాపాడుతూ వచ్చినాయి ప్రజల్ని. ఏదైతే నీతి ఆయోగ్ ప్రతిపాదనలకు విరుద్ధంగా ప్రజల స్వాధ్యతాన్ని దోచుకునేటటువంటి విధంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని హైకోర్టు కూడా చాలా లోతుగా పరిశీలించి ఈరోజు ఆ చట్టాన్ని స్టే అవ్వటం, నిలుపుదల చేయడం జరిగింది. అయితే ఒకసారి అవకాశం ఇస్తేనే ఇంత విపత్కర ప్రళయాన్ని రాష్ట్రంలో సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొకసారి అవకాశం ఇస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఉన్నటువంటి ఈ అంశాలని ఏదైతే ఉందో నీతి ఆయోగ్ చెప్పినటువంటి సిఫార్సులకి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ అంశాలన్నిటి వినియోగించుకొని ప్రజల యొక్క ఆస్తుల్ని మొత్తం కూడా దోచుకోవటంలో ముందుకి వెళ్తారనేటటువంటి మాట చెప్తూ ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తే గతంలో పట్టాదారు పాస్బుక్ కానీ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించినటువంటి ఈ విధంగా ఉండేవి. ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి పేర్లు కానీ నాయకుల పేర్లు కానీ ఉండేవి కావు. ఈయన రాగానే ఏం చేశాడు, అలా ఉండేదాన్ని తీసుకొచ్చి ఇలా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అంటే ఒక కుట్ర ఎక్కడి నుంచే మొదలైంది. రాష్ట్రంలో ఉండేటటువంటి భూములకి సంబంధించినటువంటి హక్కులు మొత్తం కానీ పట్టాదారుడు, టైటిల్దారుడు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటటువంటి ఒక మానసిక స్థితిలోకి జనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగానే ముందు ఏం చేశాడంటే ఆయన బొమ్మ వేసేసి ఇందాక నేను ఏదైతే చెప్పానో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఇవాళ ప్రజల భూముల హక్కుల్ని కాలరాస్తున్నాడు. రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే భూముల్ని సరిహద్దు రాళ్ల మీద ఆయన బొమ్మలేసి వాటిని మొత్తం కూడా భక్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దురహంకార ప్రభుత్వాన్ని పారదోలటం కోసమే ఈ మూడు పార్టీలు ఇవాళ జట్టుగా ముందుకు రావటం జరిగింది. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి రేపు మే 13వ తారీఖున 25కి 25 పార్లమెంట్లు, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర రెండు ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క కళ సాకారం కావాలనంటే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, అదేవిధంగా మోడీ గారిని బాబు గారిని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క మోడీ గ్యారంటీ, బాబు షూరిటీకి
ఆయన ఒక హామీదారుడుగా ఉండేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు కూడా 175కి 175 అసెంబ్లీలు, 25కి 25 పార్లమెంట్లతోటి డబుల్ ఇంజిన్ సర్కార్. ఢిల్లీలో మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సింప్లిసిటీ, తన సింప్లిసిటీ తోటి రాష్ట్రానికి ఏం కావాలి ఈ సందర్భంలో అనే ఒక నిర్ణయంతో తీసుకున్నటువంటి ఒక మంచి నాయకుడు. వీళ్ళందరి యొక్క కలయికలో ఈ ముగ్గురి యొక్క త్రివేణి సంగమంతో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా భూ కబ్జాలకి, ఇప్పుడు ఏదైతే చెప్పామో భూ కబ్జాలకి చర్మగీతం పాడేటటువంటి విధంగా నిజమైనటువంటి ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ కల్పించేటటువంటి విధమైనటువంటి ప్రభుత్వం రాబోతుంది. ఆశీర్వదించండి ప్రజలారా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి నిలాయపాలెం విజయ్ కుమార్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ గారు నిన్న అనకాపల్లిలో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఏం తెలుసు ల్యాండ్ యాక్ట్ గురించి అన్నారు. నీ దగ్గర సర్టిఫికేట్ తీసుకునేంత స్థితిలో మేము లేవు, కానీ ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో నీ నిరంకుశ చట్టం గురించి తెలిసిపోయింది, అవగాహన కలిగింది, అవగాహన తెచ్చుకున్నారు. కొరవా మేము చెప్తున్నాం అంతే. సో ప్రతిపక్షాలకు ఏం తెలుసు అని అడిగే ముందు ప్రతిపక్షాలు కంటే ప్రజలకు పూర్తిగా ఈ చట్టం గురించి తెలిసిపోయింది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ గారు. పోతే మీకు ఈ చట్టం చేసేటప్పుడు సదుద్దేశం లేదు, దురుద్దేశం మాత్రమే ఉంది. ఎందుకంటే గత నెల రోజులుగా ఇంకా ముందు నుంచి కూడా రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అల్లకల్లోలం జరుగుతుంటే ప్రతి ఒక్కరూ మా భూములు ఏమైపోయినాయి అని భయపడుతుంటే, బాధపడుతుంటే, మన భూములు ఉంటాయా, మన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందా అని బాధపడుతుంటే కనీసం ఒక్కసారి కూడా అవునా ఈ చట్టంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇన్ని లోపాలు ఉన్నాయా, ఇన్ని లోటుపాట్లు ఉన్నాయా, నేను సరిచేస్తానులే అన్న ఒక్క మాట కూడా ఇప్పటిదాకా అన్న ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మీ దగ్గర నుంచి రాలేదు. అంటే మీరు 3 సార్లు సెంట్రల్కి పంపించి 3 సార్లు వాళ్ళు దాన్ని వెనక్కి తిప్పి పంపించిన నిరంకుశమైన డ్రకోనియన్ చట్టాన్ని మీరు అదేవిధంగా ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు, ప్రజల ఆస్తుల్ని కాజేయాలని చూస్తున్నారు. ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి నిజంగా ఉండుంటే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని మీరు ప్రజల కోసమే తెచ్చి ఉంటే ఈ పాటికి మీరు ఈ ప్రజల యొక్క అభ్యంతరాలను పరిగణలో తీసుకున్నారు. ఎప్పుడైతే మీరు పరిగణలో తీసుకోలేదంటే అర్థం ఏంటంటే మీ ఉద్దేశం ప్రజల భూములు కాజేయాలనే. మీ ఉద్దేశం ఎట్లయినా సరే మీ యొక్క అనుయాయులకు, అనుచరులకు, మీ పార్టీ వాళ్లకు, మీ ఇతరత్ర పెట్టుబడిదారులకు మీకు ప్రజల భూమిని ఏ రకంగానైనా రకరకాల విధాలుగా కాజేయాలని. డిస్ప్యూట్ రిజిస్టర్లో అంట నా భూమి ఒక చోట ఉంటే ఎవడన్నా వెళ్ళి పలానా విజయ్ కుమార్ భూమి, నా భూమి ఎందుకు ఒక మాట చెప్తాం. అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇడుపులపాయలో 39.44 ఎకరాలు ఉందండి. నిజంగా ఈ చట్టం కనుక అమలు చేస్తే కాదు, కానీ చేస్తే నేను వెళ్ళి ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర పలానా జగన్మోహన్ రెడ్డి గారి భూమి ఆయనది కాదు, మాది, మేము ఇంతకుముందు అక్కడ ఉండేవాళ్ళము అని నేను ఇంకా డిస్ప్యూట్ రైజ్ చేస్తే దట్ ల్యాండ్ విల్ ఇమ్మీడియట్లీ గో ఇన్ టు ది డిస్ప్యూట్ రిజిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు నేలకి పీక్కున్నా కూడా ఏమీ చేయలేరు. నిజంగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఇంత ఘోరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇట్ విల్ బూమరాంగ్ అపాన్ యూ ఓన్లీ, మీకే వస్తుంది బ్యాక్. సో ఎవడొచ్చి అంటే మీ వైకాపా వాళ్ళందరూ అక్కడక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి, ఇట్లాంటి రిఫ్రాఫ్ గ్యాంగులు ఉన్నారు కాబట్టి ఈ గ్యాంగులంతా వెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్క భూమి మీద మీరు ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి చేర్చడానికి మీరు ఎవరినైతే పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళనే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకుంటున్నారు. సరే, ఇది కాకపోతే ఇందాక దాన్ని శివశంకర్ చెప్పినట్టు 2 ఏళ్ళు ఒకడు యూఎస్ఏలో ఉంటాడో, ఇంకో చోట ఉంటాడో, బీహార్లో ఉంటాడో, ఎక్కడెక్కడ ఉద్యోగార్థం రకరకాల చోట్ల పోతుంటారు. పాపం వాళ్ళ ల్యాండు ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లో చేర్చేస్తారండి. ఏముంది, ఒకడు పోయి వచ్చిన కాగితం ఇస్తాడు, ఆ కాగితం ఇవ్వగానే సింపుల్గా డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు ఇంకంటే ఇంకా మనుషులకి పని పాట ఏముండకూడదు. ప్రతిరోజు నా ల్యాండ్ ఉందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట.
ఏమై జగన్మోహన్ రెడ్డి బుర్ర ఏమన్నా పెట్టావు అసలు నువ్వు 3 సార్లు తెప్పించుకున్నావు బ్యాక్కు. ఆ 3 సార్లు తెప్పించుకుని చూడాలి కదా. అంటే ఇక మాకు పని పాట ఏముండకూడదు, ప్రతిరోజు మా ల్యాండ్ ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అట్లా 2 సంవత్సరాలు కానీ అయిపోతే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంట. అంటే 2 సంవత్సరాలు పాటు నువ్వు రియాక్ట్ కాలేదు కాబట్టి నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకేం సంబంధం, నువ్వు రియాక్ట్ కాలేదు, అందుకని ఈ ల్యాండ్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారంట. అంటే ఈ దేశం ఇంత అనార్కీలో ఉందా? ఈ దేశంలో చట్టాలు గిట్టాలు ఏమీ లేవా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి చట్టం ఒక్కటే ఇక్కడ వస్తుందా? ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు మన ఇది చేసిన తర్వాత మాకు ఏమైనా అసంతృప్తి ఉంటే ల్యాండ్ అపిలేట్ ఆఫీసర్ దగ్గర పోవాలంట. ల్యాండ్ అపిలేట్ ఆఫీసరు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కాడంట, సహజ న్యాయ సూత్రాలు ఫాలో అవుతా అంట. అంటే సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటి అంటే వైకాపా సూత్రాలు, వైకాపా న్యాయ సూత్రాలు. సో ఆయన సిపిసి ఫాలో కానక్కర్లేదంట. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1852 బ్రిటిష్ దగ్గర నుంచి, ఆ తర్వాత 1861, ఆ తర్వాత 1951 రకరకాల మార్పులు చేసి మన భారతదేశంలో ఒక రాజ్యాంగం రాసుకున్నాం, ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఒక సివిల్ ప్రొసీజర్ కోడ్ రాసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సివిల్ ప్రొసీజర్ కోడ్ని పక్కకు తప్పించేస్తారంట. ఆయన పెట్టిన అపిలేట్ ఆఫీసర్లంట వాళ్ళు డిసైడ్ చేస్తారంట. సహజ న్యాయ సూత్రాలు అంటే వైకాపా న్యాయ సూత్రాలకు అనుకూలంగా వాళ్ళు డిసైడ్ చేస్తారంటే గమ్మను నూనె మూసుకొని మనం ఆ భూమిని వాళ్ళకి ఇచ్చేసి ఆయన చెప్పింది మాట వినేసి అలో లక్ష్మణ అంటూ ఇంటికి పోవాలంట. నేనున్నానండి, మా అబ్బాయికో అమ్మాయికో లేకపోతే ఇంకెవరో ఉన్నారు, వాళ్ళకి నా తదనంతరం ఈ ఆస్తిని వారసత్వంగా ఇస్తారు అనుకుంటారు. ఏముంది, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. కానీ ఇక్కడ అట్లా ఇవ్వడానికి లేదండి. కొత్త జగన్ గారి చట్టం ప్రకారం ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు ల్యాండ్ అప్లేట్ ఆఫీసర్ దగ్గరికి రావాలి. బాబు, మా నాన్నగారు చనిపోతున్నాం లేకపోతే ఇంకా ఆయన బతుకున్నారు, ఆయన దగ్గర నుంచి వారసత్వంగా ఈ ల్యాండ్ నాకు రావాలి అని ఆయనకి మనం ఒక అప్పీల్ చేసుకోవాలి. ఆయన సంతృప్తి చెందితే, ఎవరో వైకాపా పార్టీ వాళ్ళు పెట్టిన ఈ అపిలేట్ ఆఫీసర్ సంతృప్తి చెందితేనే ధ్రువపత్రం ఇస్తారంట. సంతృప్తి చెందకపోతే బస్ స్టాండే, ఇంక డౌటే లేదు. ఏమంటే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఆయన ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు అపిలేట్ ఆఫీసర్ ఇద్దరు ఏమనుకుంటారు, ఈ భూమి ఎవరికి పుట్టారో డిఎన్ఏ చేస్తారేమో, ఎవరికి పుట్టారో అన్న సంగతి పక్కన పెడితే, సో ఈ ధ్రువపత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం మాకు కనిపించలేదు అని ఒక మాట చెప్తే మనకు ఆ ల్యాండ్ రాదు, నేరుగా గవర్నమెంట్లోకి వెళ్ళిపోతుంది. మనకు హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, మున్సిపల్ కోర్టులు ఉన్నాయి, కింద జిల్లా కోర్టులు, సెషన్ కోర్టులు ఉన్నాయి. అసలు ఎవరు మనం హైకోర్టుకు పోము, మోస్ట్లీ కోర్టుకు పోము. ఒకవేళ పోతే కూడా మన తాలూకా కోర్టులు పోతాం, అక్కడి నుంచి జిల్లా కోర్టు పోతాం మ్యాక్సిమం. అంటే ఈ చట్టం ప్రకారం భూమి పరంగా డిస్ప్యూటర్స్లోకి పోయినా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అపిలేట్ ట్రిబ్యునల్లోకి పోవాలి. ఆయన ఎట్లా వైకాపా వల్ల కూడా కొట్టేస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలంటే హైకోర్టుకు పోవాలంట. హైకోర్టు కూడా పూర్తిగా పూర్వాపరాల్లోకి దీనిపై ఈ లా ప్రకారం పోకూడదంట. ఎందుకంటే ఇది చట్టం కదా, అసెంబ్లీ పాస్ చేసిన చట్టం కదా. సో అక్కడ కూడా కేవలం రివిజన్ పిటిషన్ మాత్రమే, అంటే పూర్వాపరాలు చూడకూడదు, కేవలం రివిజన్ చేస్తుందంటే, అంటే పైపైన మాత్రమే చూస్తుంది. సో పూర్తి దీంట్లోకి హైకోర్టు కూడా పోకూడదు. ఇంకోటి ఉంది, సరే మీరు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా తీర్పిచ్చింది ఒక ల్యాండ్ దీంట్లో అనుకుందాం. మీరు ఎక్కడో ఉన్నారో, సెలవు పెట్టారో, వర్షాలు వచ్చాయో, ఏదో ఒకటి 15 రోజులు బాగేవండి, 15 రోజుల్లోగా ఆ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు యొక్క చట్టాన్ని మీకు అనుకూలంగా ఇచ్చి తీర్పుని తెచ్చి ఈ సోకాళ్ళు మన వైకాపా వాళ్ళు పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడే ఆ మహానుభావుడికి తెచ్చి వాళ్ళంట 15 రోజుల్లోగా తెచ్చి ఇవ్వకపోతే ఆ తీర్పు నల్లిఫై అయిపోతుంది. అంటే ఆ తీర్పు ఇంకా అమల్లో ఉండదంట. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా పెట్టారా మీ వాళ్ళు? సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పు కూడా ఈ సోకాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి 15 రోజుల్లోగా ఆ తీర్పు కాపీ నేను తెచ్చివ్వకపోతే ఆ తీర్పు మురిగిపోతుందంట. అప్పుడు ఆయన తీర్పు ఆయన చేస్తామంట. ఏమండి అసలు ఏమన్నా ఇంతకంటే గట్టిగా మాడితే బాగుండదు. కానీ అసలు ఇన్ని అభ్యంతరాలు ఇంకా వరుసగా చెప్తూనే పోవచ్చు. యజమాని మరణిస్తే నేను నాకు వారసత్వాన్ని చెప్పాను, 6 నెలల జైలు శిక్ష అండి. మీరు ఒక కేసు పెట్టారు అపిలేట్ ట్రిబ్యునల్లో. అపిలేట్ ట్రిబ్యునల్ ఆయన ఏం చేస్తాడు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీరు తెచ్చివ్వండి అంటారు. మీరు వెతుకుతారో లేదా వెతకరో, మీకు దొరుకుతుంది దొరకరు.
నిర్ణీత సమయం, ఆ నిర్ణీత సమయం ఏందో ఇంకా దీంట్లో పెట్టలేదు, కానీ నిర్ణీత సమయం లోపల మీరు కానీ ఇన్ఫర్మేషన్ తెచ్చి ఆ అపిలేట్ ట్రిబ్యునల్ మహానుభావుడికి ఇవ్వకపోతే ఆయన మీకు 6 నెలలు శిక్ష ఇచ్చంట. 6 నెలలు జైలు శిక్ష. కోర్టులు జైలు శిక్ష వేస్తారు, జడ్జిలు వేస్తారు, తప్పులు చేస్తే ఎఫ్ఐఆర్ పెడతారు, ఎఫ్ఐఆర్ మీద వాదనలు ఉంటాయి, సివిల్ ఉంటుంది. అసలు సివిల్ కేసుల్లో మోస్ట్ ప్రాబబ్లీ జైలు శిక్షలు ఉండవు, క్రిమినల్ కేసుల్లో ఉంటాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, నేను కేసు పెట్టి ఆయన ఇన్ఫర్మేషన్ చూసుకొని ఆయన తీర్పు ఇవ్వాల్సింది పోయి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనకు జైలు శిక్ష చేస్తారంట. పౌరులకి, రైతులకి, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే జైలు శిక్ష చేస్తారంట. ఇది ఆయన చేత, ఆయన కొరకు, ఆయన చేత, జగన్మోహన్ రెడ్డి చేత, జగన్మోహన్ రెడ్డి కొరకు, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన చట్టం కాబట్టి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఆయనదే కాబట్టి శిక్ష వేసేది కూడా ఆయనే. ఈ చట్టాలన్నీ ఆయన చేసిందే. 3 సార్లు కేంద్రం వెనక్కి పంపించిన, ఇది తప్పు అని వెనక్కి పంపించిన, 4వసారి ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఇది చేయాలి అంటూ టెక్నికల్ గ్రౌండ్స్ కింద ఆమోదింపజేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలీదా? ఇన్ని రోజుల నుంచి ఇంత గందరగోళం అవుతుంది, ఇంత బాధపడుతున్నారు, ఇంత భయపడుతున్నారు, ఇంత భయ విఫలాలు అవుతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు జగన్మోహన్కి ఇవన్నీ ఆయన దృష్టిలోకి రాలేదా? ఆయన నోటీసులోకి రాలేదా? ఎందుకు రాలేదు? ఖచ్చితంగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసు. ఈ చట్టంలో ఉన్న లోటుబాట్లు, లొసుగులు, ముసుగులు అన్నీ తెలుసు. ఈ చట్టాన్ని బేస్ చేసుకొని క్రిటికల్ రివర్ అనే కంపెనీకి 100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చింది తెలుసు. వాళ్ళు కూడా మన వాళ్ళే, మన సలహాదారులు తెచ్చిన వాళ్ళే. దీంట్లో చట్టంలో ఈ ల్యాండ్ టైటిల్ చట్టంలో స్కాములు ఉన్నాయి. ఈ స్కాములు ఉన్నాయి. ఇప్పటికే 130 కోట్ల రూపాయలు ఇచ్చేసారు. ఇంకేమి ఇచ్చారు తెలియదు. బయటకు వచ్చింది క్రిటికల్ రివర్ మాత్రమే. 135 కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్ట్ను ఎన్ఐసిలో పెట్టకుండా మన యొక్క పత్రాలను ఎత్తి వాళ్ళు దీంట్లో పెడతారంట. ఇప్పుడు మీ పత్రం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంట్లో తెచ్చి బీరోలో పెట్టుకుంటాం మనం. అట్లా కాదంట. మనకు ఒక కాపీ ఇస్తారంట, ఒక జెరాక్స్ కాపీ. ఆ కాపీని తెచ్చి మడిచి పెట్టుకొని జోబులో పెట్టుకొని దీన్ని వాళ్ళు డిస్ప్లే చేసంట ఎక్కడో సర్వర్లో పెడతారంట. దానికి కాలిఫోర్నియాలో ఉండే క్రిటికల్ రివర్ అనే ఒక కంపెనీకి 135 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారంట. వాళ్ళు నిన్న పొద్దున్న న్యూస్ పేపర్లో, నిన్ననే బ్రహ్మాండమైన బహిరంగ ప్రకటన, పెద్ద బహిరంగ ప్రకటన, మేము రివర్స్ టెండరింగ్ ద్వారా తెచ్చుకున్నాం దీన్ని. రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ప్రతి 100 కోట్ల రూపాయలు దాటిన ప్రతి ప్రాజెక్టుకి రివర్స్ టెండరింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారు? ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు రివర్స్ టెండరింగ్ ద్వారా ఇచ్చింది అంటే 100 కోట్ల రూపాయలు పైగా ఎంత ఉందో తెలియదు, ఇంకా మనకు రేపు బయటకు వస్తుంది. 100 కోట్ల రూపాయలు పైగా ఉన్న ప్రాజెక్టుని కాలిఫోర్నియాలో ఉండే కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీకి మాదాపూర్, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉందంట. వాళ్ళు దాచిపెట్టుకుంటారంట. మన పత్రాలు వాళ్ళు దాచిపెట్టుకేదండి బాబు. ఒక ఫోటోషాపో వీడియో కటింగో చేసుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా మార్చేవచ్చు. ఇవాళ అది కష్టమా? మార్ఫింగ్లు చేసేస్తున్నారు, డీప్ ఫేకులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఒక పత్రంలో ఉన్న ఇది మాత్రం కష్టమా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తేవాలనుకున్న చట్టం మీకు ఒక్క ఛాన్స్ బై మిస్టేక్ ఇచ్చింది దీంట్లో మీరు 5 సంవత్సరాలు మీరు తేవాలనుకున్న చట్టం ఇన్ని ప్రజల యొక్క ధన ప్రాణాలు దోచేస్తుంది. ఇంత తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ కావటం లేదు? తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్న జేఎస్పీ, బీజేపీ కావచ్చు, గత నెల రోజుల నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక్కసారి కూడా మాట్లాడరు. పైగా ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, ధన్మాన్ ప్రసాదరావు గారంట. ఆయన అసలు రెవెన్యూ శాఖలో ఉన్నాడు, ఆయన మంత్రి ఆయనకని తెలుసో లేదో తెలియదు. ఈ చట్టం అమల్లో లేదు అంటే పెద్ద స్టేట్మెంట్ చేయడు 4 రోజుల క్రితం. ధన్మాన్ గారు, ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎట్లా మాట్లాడే ధైర్యం లేదు మీకు? మీరైనా తెలుసుకొని ఇక్కడి నుంచి ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకండి సార్. ఎందుకంటే జీవో నెంబర్ 512 అక్టోబర్ 31వ తేదీ 2023లో ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 1వ తేదీ 2023న దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీరు మంత్రిగా చాలా రోజులు పనిచేశారు కాబట్టి యూ షుడ్ నో వాట్ ఈజ్ మీన్ బై గెజెట్ నోటిఫికేషన్. ఆ తర్వాత ల్యాండ్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు గవర్నమెంట్ 512 వెనక్కి తీసుకోలేదు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేశారు. మే 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఎంపిక చేసిన 16 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈ చట్టం ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారు. చేయమని చెప్తే దీన్ని ఎక్కడ దాస్తున్నారంటే ఈ డిజిటలైజ్డ్ డాక్యుమెంట్స్ని మనోళ్ళ కంపెనీ అంటే క్రిటికల్ లెవెల్లో దోస్తున్నారు. అంటే ఒక పక్క చట్టం పెడతారు, ఒక పక్క భూములు కొట్టేస్తారు, ఒక పక్క సలహాదారుల చేత
మారం అంజిరెడ్డి గారి ఈ కంపెనీ ఆయన క్రిటికల్ లెవెల్లో దాస్తారంట. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ ఇస్తుందంట, 2 సంవత్సరాలు ఇస్తుందంట, 3వ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వాలంట, మెయింటెనెన్స్ చేయరంట. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే అంటే ఇంతకంటే మనం దీని సమయభావం వల్ల ఎక్కువ తీసుకోలేం. కానీ డీటెయిల్గా మనం చెప్తూ పోతుంటే ఎంత ఘోరంగా, ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ప్రజల యొక్క కాళ్ళ కింద భూమిని లాగేస్తున్నాడు, ప్రజల్ని చంపేస్తున్నారు, రైతుల యొక్క జీవనోపాధులు లాక్కుంటున్నారు. నా సొంత భూమిని మా అబ్బాయికో మా అమ్మాయికో ఇవ్వలేని దుస్థితి కల్పిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా ఒకే ఒక విషయం, యు ఆర్ ఇన్ ఎ సూప్. మీరు సూప్లో పడ్డారు. సూప్ అంటే ఏం తెలుసా, వేడిగా తాగుతాం కదా, మీరు గిల కొట్టుకుంటున్నారు. మీరు ప్రజల యొక్క ఆందోళన మధ్యలో ఉన్నారు. ప్రజలకి క్షమాపణ చెప్పండి. నేను చేసిన తప్పు పొరపాటున చేశానని చెప్తే కొద్దిగా మీకు ఎట్టా గెలిచే అవకాశం సుతారము లేదు. కాబట్టి కనీసం మీకు ఆ యొక్క ఇదన్నా దాని దక్కుతుంది. క్షమాపణ చెప్పండి. ఇట్లాంటి ప్రజల ఆస్తులను దోచేసే ఇట్లాంటి చట్టాన్ని తెచ్చేందుకు కనీసం చివరి రోజున క్షమాపణ చెప్పండి. ఓ 4 ఓట్ల ఎక్స్ట్రా వస్తాయేమో, సీట్లు అట్లా రావు. కాబట్టి ఇంతకంటే నాకు తెలిసినంత వరకు మాకున్న ఎక్స్పీరియన్స్లో మా కుటుంబంలో చాలామంది దాన్ని ఉంటే ప్రధాన నాయకులు వాళ్ళందరూ చెప్పిన ప్రకారం ఇంత డ్రకోనియన్ చట్టం, నిరంకుశ చట్టం బ్రిటిష్ కాలంలో కూడా రాలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని ప్రైవేట్ భూముల్ని చేస్తున్నారు. అకార్డింగ్ టు 1978 రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ భూమి ఉంచుకోవడం అనేది రాజ్యాంగపరమైన మాకు ఇచ్చిన హక్కు. అట్లాంటి రాజ్యాంగపరమైన హక్కును కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి పూర్తిగా ఈ విషయాన్ని దాన్ని గమనించాలి. అందరికీ ఇప్పటికే అన్నీ పూర్తిగా తెలుసు. అయినా ఇంకొకసారి తప్పు చేయకుండా, ఒక ఛాన్స్ అనే ట్రాప్లో పడకుండా దయచేసి మన యొక్క భూముల్ని, మన ఆస్తుల్ని, మన ప్రజల్ని, మన బంధువుల్ని, మన అమ్మానాన్నల్ని, మన తాతల్ని, మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కటే ఓటు, జగన్ని జరిపేద్దాం. 4వ తేదీన ఈ కూటమిని బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్న ఈ కూటమిని గెలిపిద్దాం. సో మిత్రులు మాట్లాడినట్టు ఈ చట్టం ఒక నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, ప్రజాకంటక చట్టం. ఈ చట్టం ప్రజల ఆస్తి, రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 300A దోచుకునే చట్టం. ఈ చట్టంలో అనేక లోపాలన్నీ కూడా మిత్రులు దినకర్ గారు, విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఇందులో ఒరిజినల్గా ఇచ్చిన చట్టానికి మార్చి సిగ్గుమాలిన మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ తీసేశారు. వీళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ నుంచి డైరెక్ట్ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ నీతి ఆయోగ్ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ పవర్ ఇచ్చింది, హైకోర్టుకి అప్పీల్ పవర్ ఇచ్చింది. అంటే నీతి ఆయోగ్ ఉద్దేశం ఏమిటి అని అంటే ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదని. ఈయన అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ ఉంచి హైకోర్టు అప్పీలేట్ అథారిటీకి తీసి పాడేశాడు, రివిజన్ ఓన్లీ ఇచ్చాడు. ఎంత దుర్మార్గం అంటే దీని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. రెండవది, సిపిసి కూడా వర్తించదని చెప్తున్నాడు ఈయన. గమనించాలి, ఈ మధ్యకాలంలో సిపిసిని కానీ, ఎవిడెన్స్ యాక్ట్ని కానీ, సిఆర్పిసిని కానీ, ఐపీసీని కానీ కేంద్ర ప్రభుత్వం సవరించినప్పుడు సిపిసిలో ఏ రకమైన సవరణలు చేయకుండా యథాతథంగా పెట్టడం గుర్తులేదా మీకు? అంటే ఎంత పకడ్బందీగా సిపిసిని రూపాంతరం చేశారు. అటువంటి సిపిసిని మీరు తీసేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే శిక్ష వేయమంటే ఈ పెద్ద మనిషి భయభ్రాంతులు చేయడానికి కోసం ఎవరైనా రైతులు కానీ, ఆస్తి హక్కుదారులు కానీ తప్పుడు పత్రాలు చేస్తే వాళ్ళని బెదిరించడానికి కోసం శిక్ష కింద మార్చేశాడు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఇది ఏ ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చారో ప్రతిపక్షాలు విమర్శించడం లేదు. ప్రజల తరపున, ప్రజల రక్షణ కోసం ఈరోజు మాట్లాడుతుంది. ఆయన అనేక మాయ మాటలు చెప్తున్నాడు, మభ్య పెడుతున్నాడు. ఈ చట్టం ఎంత బ్లాక్ చట్టం అన్నది అందరు ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకొని రేపు జరగబోయే ఎన్నికలలో మళ్ళీ ఇతను కానీ వచ్చాడంటే రాజ్యాంగ హక్కు లేదు, మన భూములు మనకు రావు, మనం
పిల్లలకు కూడా దారాదత్తం చేయడానికి హక్కు లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ని కూడా ఈయన తుంగలో తొక్కి ఈయన సొంత చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇదంతా ప్రజలకు గమనించి ఈ ప్రభుత్వాన్ని తక్షణమే ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది. అలాగే కూటమి తరపున అనేక సందర్భాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి చేనుకి నీరు, ఇది కూటమి నినాదం. ప్రతి చేనుని కబ్జా చేద్దాం, ఇది జగన్ విధానం. ఈ రెండు గమనించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సినది బాధ్యతగా భావించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధ్యత. మీ రక్షణ కోసం ఈరోజు జనసేన పార్టీ ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి చాలా ఇబ్బందులు పడి ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం మీ రక్షణ శ్రేయస్సు కోసం. ఇదంతా గమనించి జగన్ ట్రాప్లో మరొకసారి పడకండి, జగన్ ట్రాప్లో పడకండి. మీరు చాలా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో విజ్ఞతతో ఓటేసి కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం, చారిత్రక అవసరం, బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.